అండి, నమస్తే, శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు వచ్చి సీతారాముల కళ్యాణం కదండి, అందరికీ ఈరోజు పండగనే చెప్పాలి. అందుకే ముందుగానే మన పూజా మందిరంలో దీపం పెట్టుకుని దగ్గరలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ సీతారాముల కళ్యాణం చూడడం అన్నది మనం చేసుకున్న, మన కళ్ళు చేసుకున్న అదృష్టం అండి. ఎన్ని కష్టాలు పడ్డారండి ఆ రామయ్య సీతమ్మ. వాళ్ళ ఆదర్శంగా తీసుకుని మనం వాళ్ళ అడుగుజాడల్లోనే ఎన్ని కష్టాలు వచ్చినా ఒక సంకల్పంతో ముందుకు వెళ్దాం. ఇకపోతే మనం గుడికి వెళ్ళి పనులన్నీ చేసేసుకుని చక్కగా మా దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఆడపిల్లలు కూడా చక్కగా రామయ్యలాగే, రాముల వారిలాగే చక్కగా అందమైన భర్త రావాలని కళ్ళు ఉంటాయి కదండి. మనమైతే కనుక సీతమ్మలాగే చక్కగా ఓర్పుగా ప్రతి ఒక్కరు ఏంటంటే సీతారాముని అడుగుజాడల్లోనే నడుపుతాము. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ముందుకే కళ్యాణం కదా, ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి. సీతారాములు గారు సీతారాములు ఆయన స్టేషన్లో